హాయ్ అండి. ఈరోజు నేను మీకు బీరకాయ పెసరపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇది వేడి వేడి అన్నంలో అయినా చపాతీలోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే 2 పెద్ద బీరకాయలు తీసుకొని పొట్టు తీసేసి బాగా 3-4 సార్లు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ఫ్రైకి ఎలా చిన్నగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకునేసాను. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసేయండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి మంచిగా అవి వేపుకునేసేయండి. గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో మంచిగా మూత పెట్టి సుమారు 10 నిమిషాల పాటు మంచిగా మగ్గనిచ్చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన అర గ్లాస్ దాకా పెసరపప్పు అయితే తీసుకొని 3-4 సార్లు బాగా కడిగి కొద్దిగా నీళ్లు పోసి మంచిగా నానబెట్టుకునేసాను. నేను ఉదయం నుంచే నానబెట్టుకున్నాను. మీకు టైం ఉంటే రాత్రి అంతా నానబెట్టుకునేసేయచ్చు. నానిన పెసరపప్పును బీరకాయలో వేసి బాగా కలపండి. అందులోనే తగినంత ఉప్పు వేసి ఇంకొకసారి కలిపేసి తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేసి నానబెట్టిన నీళ్ళల్లో మనం ఆల్రెడీ పెసరపప్పు నానబెట్టింటాం కదండి, ఆ నీళ్ళు కొద్దిగా వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించేయండి. పెసరపప్పు బీరకాయ 2 మంచిగా వేగిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చివరగా తగినంత కారం వేసి మరోసారి బాగా కలపండి. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఆ టైంలోనే ఉప్పు వేసుకునేస్తే సరిపోతుంది. ఉప్పు కారము వేసుకున్న తర్వాత ఇంకో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే పెసరపప్పు బీరకాయ 2 బాగా ఉడికి ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బీరకాయ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నేనైతే కీన్వా రైస్ అయితే చేసుకున్నాను. వేడి వేడి కీన్వా రైస్ అన్నంతో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.